కాసేపట్లో మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంటరీ లైబ్రరీ బిల్డింగ్ లో మంగళ్ మిలాన్ 3.0 పేరుతో మీటింగ్ పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలు ఎన్డీఏ వ్యూహాలపై చర్చ పలు కీలక బిల్లులతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ. నేడు ఢిల్లీలో E20 పెట్రోల్ కు వ్యతిరేకంగా ఆప్ ఆందోళన ప్రధాని మోడీ నివాసం వరకు అరవింద్ కేజ్రీవాల్ మార్చ్ 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి పాదయాత్రగా వెళతామని కేజ్రీవాల్ ప్రకటన. E20 పెట్రోల్ ను వ్యతిరేకిస్తూ 2 లక్షల మంది సంతకాలు సైన్ చేసిన ప్రతులను ప్రధానికి ఇస్తానన్న కేజ్రీవాల్. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు రాష్ట్రంలోని అత్యధికంగా కామారెడ్డిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. కుండపోత వానలతో లింగంపేటలో ఉధృతంగా ప్రవహిస్తున్న పాములవాగు కామారెడ్డి లింగంపేట మధ్య నిలిచిన రాకపోకలు. జూరాలకు పోటెత్తిన వరద 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఫ్లడ్ ప్రవాహం 27 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 2,07,000 అవుట్ఫ్లో 2,09,000 క్యూసెక్కులు. కాకినాడ జిల్లా కరపలో చోరీ గణేష్ ఇంట్లో నుంచి 6.50 లక్షల విలువైన బంగారం 50,000 నగదు అపహరణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు దొంగలించిన నగలు సొమ్మును గణేష్ ఇంట్లోకి విసిరి వెళ్లిపోయిన దొంగలు తాము చేసింది తప్పేనని లెటర్ రాసిన దొంగలు చోరీ నగదులో 22,000 సొంత అవసరాలకు వాడుకున్నామని తిరిగి ఇవ్వలేమని లేక దొంగలను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేసిన పోలీసులు. తెలంగాణకు వర్ష సూచన హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వర్షాలు. అన్నవరం గిరి ప్రదక్షిణ మార్గంలో కొండపై పోడు వ్యవసాయం చదును చేసి పోడు వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తింపు అధికారులు పట్టించుకోవడం లేదంటూ భక్తుల విమర్శలు. తిరుమలలో భక్తుల రద్దీ 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. తిరుమల శ్రీవారి భక్తులను ఈ-కామర్స్ సైట్లు మోసం టీటీడీ అగరబత్తులను అధిక ధరలకు అమ్మకాలు టీటీడీ అనుమతి లేకుండా 3 విక్రయాలు ఈ-కామర్స్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్.